ఇక్కడ మనం వీఆర్ కాలింగ్ అస్ ద డయాబెటీస్ క్యాపిటల్ ఇన్ ద వరల్డ్, బట్ అక్కడ వెస్ట్లో చూస్తే మోస్ట్ అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఏవేవైతే ఇక్కడ తినొద్దంటున్నామో వాళ్ళేమో 3వ స్థానంలో ఉన్నారా? మనమేమో అసలు యోగుల ల్యాండ్ ఇది, మనం తపస్సు చేసుకుంటాం, అన్ని చేస్తాం, ఇన్ని చేస్తాం అని చెప్పి మనకి నంబర్ 1 స్థానంలో ఉన్నాం. కేవలం ఆ రైసే అంత పెద్ద కల్ప్రిట్ అయిపోయిందా డాక్టర్ గారు? మీరు ఏమన్నారు, బయటి కంట్రీస్లో అంటే ముఖ్యంగా అమెరికాలో అనుకోండి, ఒబేసిటీ వరల్డ్లో హైయెస్ట్ నంబర్ 1. అటువంటి దేశంలో ఎవ్రీ అదర్ పర్సన్ ఇస్ ఒబీస్. అంటే ఇవాళ 100 to 150 million ఆఫ్ ది పాపులేషన్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ ఒబీస్. సో ఇంతగానో ఒబేసిటీ ఉన్నప్పుడు అది ఎందుకు డయాబెటిక్ క్యాపిటల్ కాదు, మనం ఎందుకు డయాబెటిక్ క్యాపిటల్ అని ప్రశ్న అడిగారు మీరు. అవును. ఓకే, సో వై ఆర్ వి నాట్ మన ఒబేసిటీ వాళ్ళ సంఖ్యలో లేదు ఇప్పటికీ. ముందుకు అయిపోతామేమో. మనకి 6 ప్యాక్ లేకపోతే, షారుఖ్ ఖాన్ లా ఉండకపోతే ఒబీస్ అని లెక్క చూసుకుంటున్నాం. వి ఆల్ అట్ 50 men want to look like అబ్సల్యూట్లీ. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను, రోజు చేస్తున్నాను, కసరత్ చేస్తున్నాను. హౌ కెన్ ఐ లుక్ మై 6 ప్యాక్ అనేసి. ఇప్పుడు సో మీరు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చారు నాకు. ఇప్పుడు ఐ నీడ్ టు రియలీ వర్క్ నౌ. So why we are diabetic capital of the world even though we are not that obese? దాని గురించి చాలా రీసెర్చ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఫారెన్ రీసెర్చర్స్ ఓన్లీ ఫ్యూ ఇయర్స్ అగో ఏం చెప్పారు, యూనో ఈజ్ బికాస్ ఆఫ్ అవర్ సొసైటీ అండ్ సివిలైజేషన్ there has been a gene changes through generations. So we have developed, మనం ఏం డెవలప్ చేసామంటే టు స్టోర్ ద ఫుడ్ అండ్ కన్వర్ట్ దెమ్ ఇంటూ ఫ్యాట్. మనం కార్బోహైడ్రేట్స్ తిన్నప్పటికీ కూడా వీఆర్ బేసికలీ కన్వర్టింగ్ దెమ్ ఇంటూ ఫ్యాట్. ద రీజన్ బీయింగ్ మన దేశము has suffered from famines without food, okay, for seasonal changes. We are only dependent upon natural resources. సో ఇవన్నీ ఉన్నప్పటికీ కన్జర్వేషన్ కొరకు there has been a genetic transformation. In the process ఏమైంది, యునో when you are storing something in your body for long, insulin is required. So you have to produce insulin to help what you are storing and make that into proper utilization. So that is the fundamental reason. I can go into a lot more details, కానీ ఇది it's not a scientific session. So ప్రజలకు అర్థం చేయడానికి, unfortunately because of our genetic mutational changes amongst Indians coming through the centuries is responsible for us to develop diabetes. So Indian gene is very exclusive for developing diabetes, at risk for diabetes more than other countries. దాన్ని మధ్యలో ఒక ఇంజెక్షన్ వచ్చి బ్రేక్ చేసేసింది ఒక మొంజారు. ఇప్పుడు అంతే కదా సార్? ఎస్, అంటే బ్రేక్ చేసిందని ఇంకా బ్రేక్ చేయలేదు. ఈ GLP-1 డ్రగ్స్ అని వచ్చేసి, ముంజారో ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ 2 receptors, వేరాజ్ ఒజెంపిక్ ఇవన్నీ కూడా GLP-1 డ్రగ్స్ అంటాము. సో ఇది GLP-1 అండ్ GPA ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ 2 things exclusively introduced for obesity. Okay, yes, you can use for diabetes అనుకోండి. This is only drug exclusively Glaxo Pharmaceuticals has introduced for obesity. Okay. Now GLP-1 is a receptor మన బాడీలో, ఇవన్నీ రిసెప్టర్స్ గురించి మాట్లాడతాం, కెమికల్స్ మాట్లాడతాం కదా. సో దట్ వాజ్ అ గేమ్ చేంజర్. బేసికలీ ఇన్సులిన్, గ్లూకగాన్ ఇవన్నీ రేషియోస్, సర్టన్ అదర్ హార్మోన్స్ రేషియోస్ ఆల్టరేషన్ చేయడంతో యూనో ఇట్ ఈస్ లీడింగ్ టు వెయిట్ లాస్. సో ఇండైరెక్ట్ బెనిఫిట్ ఫర్ డయాబెటిక్స్, వెయిట్ తగ్గినప్పుడు ఆబ్వియస్లీ నీ డయాబెటిక్ మెడికేషన్స్, ఇన్సులిన్ ఇవన్నీ కూడా తగ్గుకుంటూ వస్తాయి. నాట్ డైరెక్ట్లీ ఎఫెక్టింగ్ యునో ఆన్ ది రియల్ హార్మోన్స్ at the end of the day. Right. So yes, they have an effect, but ultimately what you, by the virtue of మనం వెయిట్ తగ్గినందుకు డయాబెటీసే కాదు, బ్లడ్ ప్రెషర్ కాదు, all of these things are improving in people. Okay. సో నా ఇప్పుడు ఇండియాలో ముంజారో కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. మనుషులు జాగ్రత్తగా ఇది ఉపయోగించాలి. ఇట్స్ నాట్ దట్ ఈజీ జస్ట్ బికాస్ అంతటా మనం చదువుకుంటున్నాము, నో సైడ్ ఎఫెక్ట్స్, దీనికి ఏం ప్రాబ్లమ్స్ లేదు, కేవలం ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ థైరాయిడ్ క్యాన్సర్ ఉంటేనే, అది కూడా ఒక విధమైన థైరాయిడ్ క్యాన్సర్ మెడ్యులరీ కార్సినోమా అంటాం, అది ఉన్నప్పటికీ వాళ్ళు తీసుకోకూడదు. ఎనీబడి బిలో 18 years తీసుకోకూడదు. సో ఏమి సైడ్ ఎఫెక్ట్స్ లేని డ్రగ్ చాలా మటుకు ఎక్కువ వినం మనం. ఓకే, సైడ్ ఎఫెక్ట్స్ అంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, adverse effects, bad effects that can affect something. So these drugs have taken that stand. అందుకొరకే ఇన్ని billions of dollars of sales జరుగుతున్నాయి. అవునవును.
సో మన దగ్గర కూడా అండర్ డాక్టర్ సూపర్విజన్ యూ కెన్ యూజ్ ఇట్. రైట్. దే ఆర్ సేఫ్ మెడికేషన్స్, గ్లాడ్ దట్ దే ఆర్ అవైలబుల్. అండ్ స్పెషలీ ఇండియాలో ఇంతగానం డయాబెటీస్ ఉన్నప్పటికీ ఐ థింక్ వీ కెన్ సీ ఇన్ ద ఫ్యూచర్. సి డయాబెటీస్ ప్రాబ్లం ఏంటంటే కేవలం డయాబెటీస్ మేనేజ్మెంట్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. అన్ఫార్చునేట్లీ డయాబెటీస్తో వచ్చే కాంప్లికేషన్స్తో చాలా బాధపడతాం. యూనో స్ట్రోకు, బ్రెయిన్ స్ట్రోకు, హార్ట్ అటాక్స్, కిడ్నీ ఫెయిలియరు, న్యూరాపతి, మొత్తం నరాలను ఎఫెక్ట్ చేసేది. యూనో దీస్ ఆర్ ఆల్ ది డిఫరెంట్ థింగ్స్ అల్టిమేట్లీ దట్ డ్యామేజెస్ ద పీపుల్. అంతే కదా సార్. దట్ ఈస్ ద ప్రాబ్లం. అలా ఉండి మళ్ళీ 100 ఏళ్ళు బతికినా లాభం లేదు. లాభం లేదు. లాభం ఏం చేస్తాం? క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకపోతే Yes. ఎందుకు సార్? Yeah, when you're on dialysis for such a long time, when you can't walk for neuropathy, when you have 3 strokes, you know, and stents and bypass surgery, ఇవన్నీ కూడా దిస్ ఈస్ ద డ్యామేజ్ వాట్ డయాబెటీస్. అందుకని షుగర్స్ బాగా కంట్రోల్లో పెట్టమని ఎందుకంటాం? సి అన్కంట్రోల్డ్ షుగర్స్ ఎవ్రీ డే ఈస్ గివింగ్ డ్యామేజింగ్, మన రక్తనాళాలన్నీ డ్యామేజ్ చేస్తూ బేసిక్లీ బ్లడ్ వెసల్స్. దానివల్ల ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి దట్స్ వాట్ వీ హ్యావ్. సో పెద్ద దొంగ, గజ దొంగ షుగర్. గజంగా షుగర్.